మనిషిని ఆయన అనుగ్రహించే తీరు భలే ఉంటుంది. మీకు ఇక్కడ ఈ నగరంలో బతికే వాళ్లకు పల్లెటూరు కష్టాలంతా తెలిసి ఉండవు. ఒక పేదోడున్నాడు, అతను వాళ్ళ ఇంటి పేరు గొర్రెల. ఆయనకు పిల్లవాడు కూలి చేసేవాడు. అతను వాళ్ళ పిల్లవాడు తోటల్లో పోయి ఒక పుచ్చకాయ ఎవడో ఇస్తే తింటా ఊటేయడం అంటారు. ఊటేయడం అంటే బాగా ఉర్రుమని లాగేయడం. వాడు నోటితో కాదు ముక్కుతో లాగాడు. అందులో ఒక గింజ పోయి నసాళం ఇరుక్కుంది ముక్కులో పైన. అది ఇంకేం చేసినా రాలే, నొప్పి. చిన్న పిల్లాడు వాడు అల్లాడిపోతున్నాడు. సరే అతను పోయి ఆ రైతుల్ని ఏమన్నా డబ్బులు అడిగాడు. అయ్యా మా పిల్లవాడిని డాక్టర్ చూపిస్తానని. డాక్టర్ చూపించారు. డాక్టర్ ఏమన్నాడు, ఇక్కడ నా వల్ల కాదు, నెల్లూరు పోండి, పెద్ద డాక్టర్లు చూపించాలన్నారు. వారం రోజుల తర్వాత డబ్బు ఇస్తా అన్నాడు. వాడికి ముఖం ఇంత లావైపోయింది. ముఖం అంతా చప్పడిగా అయిపోయి కళ్ళు చిన్నవైపోయి ఒకటే జ్వరం, 104 జ్వరం తగ్గలేదు. ఇట్లా ఉండగా ఆ వీధిలోకి వెంకయ్య స్వామి వచ్చారు. ఎవరో పోయి చెప్పారు, అదిగో ఆ గొర్రెల వరదే అనే పిల్లాడికి స్వామి బాగలేదని. అరే చూద్దాం అని వచ్చాడు. ఎవరో వచ్చి స్వామి వేరుశనగ పప్పులు అని పెట్టారు ఆయన చేతులు. అవి తీసుకుని ఇలా నలిపి స్వామి దగ్గర అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఏం జరిగిందంటే ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ గింజలు తీసేవరకు పెట్టాడు. ఆ పిల్లాడిని పట్టుకొచ్చి వాడికి మొహం అంతా ఒకటి అయిపోయి వాసిపోయినాడు. ఇట్లా పెట్టి రారా అని చెప్పి పని ఊదాడు. వాడు కచ్చిక్కమని ఒక పెద్ద తుమ్ము తుమ్మాడు. లోపల నుంచి ముక్కు పై నుంచి ఒక చెట్టు, దానికి 2 రెమ్మలు, కొంచెం వేళ్ళు అన్నీ వచ్చి కింద పడ్డాయి. ఆ పిల్లాడు బాగైపోయాడు. ఆ పిల్లవాడు ప్రత్యక్షంగా మనకు చెప్పాడు, ఇది అయ్యా నాకు ఇలా జరిగింది అని. అందుకని ఒక ఉదాహరణ కాదు. ఇక ఇంకొకటి ఏం తెలుసా, అపార దయ, ధర్మదృష్టి ఆయన సొంతం. ఎంతోమందికి ఆయన చెప్పింది. ఒక్కోసారి ఆయన అట్టా కూర్చోంటాడు, కొన్ని కుందేళ్ళతో పట్టుకుని పోతూ ఉంటారు. స్వామి వెంటనే వాళ్ళని పిలిచి ఈ కుందేళ్ళు ఎంతకి ఇస్తావయ్యా అని అడుగుతారు. వాళ్ళు ఎంతో డబ్బు చెప్తారు. వెంటనే ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి వీటిని అక్కడ తీసిపోయి వదిలేయను ఆయన అంట. అవి ఎక్కడ పట్టుకొస్తే అక్కడ వదిలేయమంట. అంటే అట్లాంటి పనులు కూడా ఆయన చేయించి ఆయన ఎంతో దయామయుడిగా ఉండేవాడు. సన్న నోరుండే జీవుల కోసం ఆయన అప్పుడప్పుడు బియ్యం పొడి చేయించి చల్లేవాడు. మొత్తం యావత్ జీవితము మనుషులకు కాదు వెంకయ్య స్వామి అన్నం పెట్టింది, మనుషులకే కాదు. ఇప్పుడు వెంకయ్య స్వామి గుడి ఎక్కడ ఉందో అక్కడ అన్నం దొరుకుతుంది, అది కాదు. సాయిబాబా గుడి, వెంకయ్య స్వామి గుళ్ళు ప్రశస్తం కాకముందు ఇప్పట్లాగా అన్నదాన కార్యక్రమాలు ఉండేవి కావు. నిజంగా అన్నదానం అనేది ప్రధానమైంది ఈ ఇద్దరు సత్పురుషుల పేరు మీద జరుగుతున్నంతగా వెనక తక్కువ, ఒకవేళ ఉన్నా తక్కువ, ఇప్పుడు చాలా ఎక్కువ. అటువంటిది ఆయన ఎంతోమందికి చిన్న నోరుండే జీవులకు కూడా ఆయన పోయి చల్లేవారు. మిత్రులారా, మనం అన్నం తినే వేళ స్వామిని తలుచుకుని ఇంకొకరి ఆకలి కోసం కృషి చేస్తే ఎన్ని జన్మలెత్తిన ఆహారం ఉంటుందనేది ఆయన భావం. అంతేకాదు ఒక ఎంతోమంది ఆడవాళ్ళు, దిక్కులేని వాళ్ళు, దయనీయమైన వాళ్ళు, వాళ్ళని కాపాడారు ఆయన. తులసవ్వ, కోడూరు ఎంకమ్మ, చల్లా సుబ్బమ్మ, వీళ్ళందరూ ఒక ఎత్తు. ఒక బాగా వెనకబడిన కులానికి, నిమ్న కులానికి చెందిన ఒక్కెమ్మ అనే ఒక ఆవిడ స్వామి భక్తుల్లో ప్రశస్తురాలు. ఆమె మేము చూసేప్పటికి బాగా పెద్దావిడ, ఇప్పుడు ఆ సమాధుల్లో ఉంది ఆవిడ. ఆ ఒక్కెమ్మ చాలా స్వామి భక్తులలో మహాసాత్వికురాలు ఆవిడ. ఆవిడ చాలా పేదావిడ. నెల్లూరుకి వచ్చి కూరగాయలు తీసుకుపోయి వాళ్ళ ఊళ్ళో గంపలో అమ్ముకునేది. అప్పట్లో రాత్రి వేళ వచ్చి నెల్లూరులో మద్రాసు బస్టాండ్ అని ఇప్పుడు కూరగాయల మార్కెట్ ఉంది, అక్కడ బస్టాండ్లో పడుకుండేవాడు. ఆమె ఒకరోజు పడుకోందిట. పడుకొని ఉంటే ఆమె ఒంటి మీద కల్లా ఉండే బంగారం 2 చిన్నవి చిన్న కమ్మలు ఆమె పుట్టినప్పుడు పెట్టినవి పడుకొని ఉంటే ఎవడో వచ్చి ఇప్పుతున్నాడు ఆ కమ్మలు. ఆవిడ అనుకుందంట, అయ్యో పాపం ఈ కమ్మల వల్ల వాడికేమొస్తుంది అని ఒక కమ్మ తీసుకొని ఇచ్చి మెల్లగా ఈ 2వ కమ్మకు కూడా ఇటు తిరిగిందంట. వాడికి రాలే, రాకపోతే నెమ్మదిగా తీసుకోయ్యా అంది. వాడు పారిపోయాడు. అట్లాంటి ఆవిడ. ఆమె చాలా పేదరాలు, కూలి చేసుకోవడం కూడా లేక కూరగాయలు అమ్ముకొని బతికే మనిషి. ఒక్కెమ్మని ఆవిడ అక్కడ ఉంది. వెంకయ్య స్వామి అన్నాడు, ఒక్కెమ్మ 100 వాకిళ్ళు ఎక్కాలని చెప్పయ్యా, రాసిపోయా అంటే ఆమెకు 100 జన్మలు ఉన్నాయని. ఆవిడ ఇంక ఏడుస్తూ కూర్చుంది. తండ్రి, ఈ జీవితంలో నేను అనుభవించిన బాధ ఎంతదంటే అడవిలో ముష్టి చెట్టుగా అయినా పుట్టించు కానీ మనిషిగా వద్దయ్యా అని ప్రార్థించింది ఆవిడ. 3 రోజులైన తర్వాత వెంకయ్య స్వామి మళ్ళీ అనుగ్రహించి ఆశీర్వదించారు. ఒక్కెమ్మకు ఇక జన్మ లేదు అని. మీరు ఆమె చదువు సంఖ్యలు ఏమీ లేవు. చివరి దశలో ఉండగా నేను ఒకరిని పంపించి ఆమెను ఒక ప్రశ్న ఇవ్వను.
అంటే మనం ఏదో చదువుకున్నాము, ఆమెకేం తెలుసు అని మనకి అహం ఉంటుంది కదా. ఒక్కెమ్మకి ఏమి తెలిసి ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడు ధ్యానస్థమై కూర్చోండేది. అమ్మా నీకేమో జన్మ లేదన్నారు కదా, మరి వెంకటేశ్వర సంగతి ఏమిటి అని అడగమన్నా. వెంకటేశ్వరస్వామికి నీకు జన్మ లేదని స్వామి చెప్పాడు, బాగానే ఉంది, మరి వెంకటేశ్వర సంగతి ఏమిటి అని. ఆమె అయ్యా నాకేం తెలుసని, ఆయన మళ్ళీ మళ్ళీ రావాలి కదయ్యా, అవసరమైనప్పుడు వస్తుంట్లా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సూర్యచంద్రున్నంత వరకు ఉండేదే కదయ్యా అని ఒక మాట. పోయేది ఎక్కడికయ్యా, ఉండేదే కదా. వెంకటేశ్వర మాటలే. భారతీయ వేదాంతానికి అంతటికీ ఒక సవివరమైన వివరణ ఏదన్నా చెప్పుకుంటుంది వెంకటేశ్వర మాటలు. మిత్రులారా, ఇక్కడ రాసిన కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు ఆయన ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క వాక్యం తీసుకున్నా సరే స్వామి మన తోడుగా ఉంటాడు. బేవమని తీర్చేవాడికి కాదయ్యా, ఆకలితో అల్లాడే వాళ్ళకి అన్నం పెట్టమని. ఆయనకి ఎవరో పంచి తెచ్చిచ్చారు. వెంటనే వెంకటస్వామి ఏమన్నా అంటే, ఇది నాకు కాదు, ఊరి బయట గుడ్డి ముసలివాడి భార్యకు గన ఇస్తే మరింత ఎల్లవతోటి పుణ్యం వస్తుందన్నాడు. అంటే అర్థమైంది, అవసరంలో ఉండే వాళ్ళకి ఏదైనా సాయం చేయాలి కానీ అవసరం లేని వాళ్ళకి కాదు అని. అట్లా కూడా కాకుండా ఒక విషయం ఏంటంటే, ఆయన కొంచెం నిబద్ధత గలవారు. వెంకయ్య స్వామి భక్తుల పేరుతో కొంతమంది గుడ్డలు లేకుండా అట్టా ఉంటారు, నగ్నంగా ఉంటారు. కానీ వెంకయ్య స్వామి ఒంటి మీద గుడ్డ తొలగడమే చూశారు గారు. ఒకసారి ఆయన కోటి తీర్థం దగ్గర ఉన్నప్పుడు ఒక నగ్న సాధువు వచ్చాడు ఆయన దగ్గరికి. అతడు ఏదో సాధకుడు. వచ్చినప్పుడు వెంటనే వెంకయ్య స్వామి ఏమన్నా అంటే, అయ్యా అంత గుడ్డ చించి ఆయన గోచి పెట్టండి అయ్యా, పెట్టండి అయ్యా అంటే అతను అన్నాడు, పిల్లోడు గట్టోడేగానే ఇంకా ఎగదోసుకోవడం పోయినట్లేదు అని కామెంట్ చేసి అట్లా కొన్ని గంటలు కూర్చొని లేచి ఆయనకి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వరంలో అంత పరిపాకం. అంటే అదే కాకుండా ఆయనలో ఇంకా ఒక తమాషా అయిన విషయం చెప్తాను. ఇది వెంకయ్య స్వామి మాత్రమే చెప్పగలడు. మామూలుగా మనం పల్లెల్లో ఎక్కడైనా రోడ్డు మీద ఎక్కడైనా కుక్కలు, ఇతర జంతువులు అవి కలవటం చూస్తుంటాం. కానీ కాకిని ఎవరైనా చూసారా? పిచ్చుకలను కూడా చూస్తాం, చిలుకలు చూడొచ్చు, కాకిని చూస్తున్నాం. పల్లెటూళ్ళలో ఏమనుకుంటారంటే కాకి కట్టు అంటారు దాన్ని. కాకులు మేటింగ్ చేయటం. అది కానీ ఎవరన్నా చూస్తే 6 నెలల్లో చచ్చిపోతాడని మా నెల్లూరు జిల్లాలో ఒక నమ్మకం. కాకి కట్టు చూసాడో నెల్లూరు 6 నెలల్లో టా అని. ఒకడు పొరపాటుగా చూసేసాడు, భయపడిపోతా వణికిపోతా వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడు. ఆయన జోక్ చేశాడు, అయ్యా నువ్వు వాటిని చూసావు కానీ అవి నేను చూడలేదు కదా అని. ఇప్పుడు అవి నేను చూడలేదు కదా, నువ్వెందుకు అనవసరంగా ఇబ్బంది పెడతాం? లేదు స్వామి భయం వేస్తుంది అన్నాడు. అయితే ఒక పని చేయవా, ఎన్ని సమిధలు తీసుకెళ్ళి ఎక్కడ నువ్వు చూసావు అక్కడ వేసి అగ్ని వెలిగించి నమస్కరించు. ఎంత గొప్ప భావం! నిజంగా మీరు వెంకటస్వామి వారి ధుని ఉంది కదా, అసలు ఎందుకు ధుని పెట్టుకున్నారు వెంకటస్వామి? మా ఊళ్ళో ఒక మిడిమిడి జ్ఞానం ఉండేటువంటి ఒక నాస్తికుడు ఒక ఆయన ఒక ప్రచారం చేశాడు. వెంకటస్వామికి జిల ఉండేది, ఆ జిలకు కోసం ఆయన అగ్నిహోత్రం వెలిగించాడు అని చెప్పు ఉండేవాడు. జిల కోసం వెలిగించలేదు ఆయన, మానవులకు పట్టిన అజ్ఞానం అనే జిల పోగొట్టడానికి వెలిగించుకున్నాడు. వెంకటస్వామి ఈ గుండము మీ పాపహరణము అని బాబా చెప్పినట్టే 1000 గుండాల పూజ కదయ్యా అని చెప్పారు ఆయన. మానవుల కోసము నిరంతరం అగ్నిని వెలిగించిన 2 సత్పురుషులలో ఒకరు బాబా, రెండోవారు వెంకటస్వామి. ఆయన సంచారిగా ఉండేప్పుడు ఒక మోకు వెలిగించుకొని భుజాన్ని పెట్టుకుని తిరిగారు. నిజంగా మన ఇళ్లలో మీకు ఎప్పుడైనా వెంకటస్వామి మీద ఏదైనా సత్కార్యాలు చేసుకోదలిచినప్పుడు ఒక చిన్న పెద్ద దీపమైన అగ్నికి బదులుగా పెట్టుకోండి, అది ఆయన్ని గుర్తింపు చేస్తుంది. మీరు ఇక్కడికి రాగానే మొట్టమొదట స్వామి గుండానికి నమస్కరిస్తే స్వామి సంతోషిస్తాడు. సోదరులారా, ఈ గుండము అగ్నిహోత్రం అనే సంప్రదాయం ఎంత ప్రాచీనమైందో కానీ మనకంత కొత్తది. మనందరం గుండానికి వెళ్ళి దండం పెడతాం, కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక సాధువు ఉన్నాడు, ఆయన గురుసేవ చేస్తున్నాడు బాబా వలె వెంకటస్వామిలాగా. గురుసేవ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ గురువు దేహం విడిచేశాడు అనుకోండి. మనమైతే పటాలో విగ్రహాలు పెట్టి పూజిస్తాం. ప్రాచీన భారతీయ ఋషీశ్వరుడు మాత్రము అగ్నిహోత్రాన్ని పూజిస్తాడు. అందుకే ఋగ్వేదంలో మొదటి మంత్రం అగ్నిమీడే పురోహితం అనేది ప్రారంభం అవుతుంది.
అందుకని అగ్ని అంటే వెంకటేశ్వర స్వామి వారి గురువు, ఆయన గురువులకు గురువు, భారతీయ గురువులందరికీ దండం పెట్టడం, మహాత్ములకు ఋషులకు దండం పెట్టడం, సాయిబాబా కూడా అంతే. అందుకని ఎప్పుడూ గుండాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఎక్కడ నిరంతరం అగ్నిహోత్రం వెలుగుతుందో అక్కడ స్వామి తపస్సు ఖచ్చితంగా ఉంటుంది. 2 యజ్ఞాలు లాంటివి వెంకటేశ్వర స్వామి చేశాడు. 1 గుండము, 2 భోజనం, 3 కన్నీళ్లు దుడవటం. ఆయన అంటే ఒక పెద్ద రక్షణ అన్నమాట. అందుకని ఆయన ఏం చేశారంటే వెంకటేశ్వర స్వామి గురించి మనం చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు ప్రతి సెకండ్ ఆయనను ఆశ్రయించిన ప్రతి వాడికి మేలు చేశాడు. కాబట్టి మనం అందరం వెంకటేశ్వర స్వామిని పరిచయం చేయడం అనే మాటకు అర్థం ఏంటంటే, బాబు ఆయన నమ్ముకో. మేము వచ్చేటప్పుడు సార్ దారిలో చెప్పారు, ఒకరు ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళు ఒకరు వచ్చారట, స్వామికి మొక్కున్నారట. వాళ్ళ పిల్లవాడు సివిల్స్ సెలెక్ట్ అయ్యాడు, అయితే ఇక్కడ ఏదో మొక్కు చెల్లించుకుంటామని. అందుకని మహదానందంగా వచ్చి వాళ్ళు ఇక్కడ భోజనం పెట్టి వెళ్ళారు. ఆ పిల్లవాడు ఎక్కడ సార్, ఏ రాష్ట్రంలో? వెస్ట్ బెంగాల్లో సివిల్స్ అంటే ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి ఉద్యోగం కోసం వెళ్ళాడు అని చెప్పారు. అందుకని వెంకటేశ్వర స్వామి యొక్క అపారమైనటువంటి తపస్సు మానవజాతి మొత్తాన్ని కాపాడగలదు. కాకపోతే మొత్తం మనం చేయాల్సింది ఏంటంటే ఆయన గురించి మరింత వివరంగా చెప్పుకోవటం, ఆ తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఆ విధంగా జీవించటం. పెద్ద పెద్ద అర్హతలు ఏమీ కోరకుండా నువ్వు మనిషివైతే చాలు, నువ్వు ప్రార్థిస్తే చాలు, నిన్ను నేను అనుగ్రహిస్తాను అని చెప్పి కొన్నిసార్లు అయితే ఆయన కొట్టిన వాళ్ళని అనుగ్రహించాడు, తిట్టిన వాళ్ళని అనుగ్రహించాడు, ఆయన పట్టించుకొని వాళ్ళని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించిన ఎంతో కాలానికి వాళ్ళకి ఆ అనుగ్రహం తెలిసింది. ఈ విధంగా ఆకాశంలో నక్షత్రాలను, ఇసుక రేణువులను లెక్కబెట్టడం, సముద్రంలో అలలను గుణించటం ఎలా వీలుగాదో మహాత్ముల వెంకటేశ్వర లాంటి అవధూతమూర్తుల దివ్యలీలలు లెక్కించడం వీలవుతుంది. ఒక రోజులోనో 1 గంటలోనో కాకుండా మనం అవకాశం ఉన్నప్పుడల్లా ఇట్లా చెప్పుకుంటూ వస్తే మన మనసు ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించి ఆ మేరకు మనకు ధర్మం మేలు జరిగి సకల హితాలు శుభాలు జరుగుతాయి. కాబట్టి సత్సంగం అంటే ఉత్తమమైన భావాలను, ఆలోచనలను ఒక సత్పురుషుడి సాన్నిధ్యంలో చెప్పుకోవటం. అటువంటి మహత్కార్యానికి కారణభూతులైన ప్రతి వారికి నా కృతజ్ఞత. ముఖ్యంగా శ్రీరాములు గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్పుకోవాలి. అట్లాగే ఆయన టీంలో ఉండే ప్రతివారు పేరు పేరున నమస్కారపూర్వకంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. సోదరులారా, మనందరం ఈరోజు ఇక్కడ కలిసామంటే, ఆ రోజు వెంకయ్య స్వామిని ఎవరన్నా తంబూరం పెట్టుకుంటూ కూర్చున్నప్పుడు అడిగి ఉంటే, అయ్యా 2017వ సంవత్సరం మార్చి నెల 8వ తారీఖు ఈ వేళకు వీళ్ళందరూ కూర్చుని మన గురించి ఒప్పుకుంటారయ్యా అని చెప్పుండేవారు. ఆయన అనుగ్రహం మనకి సదా లభించగలరు. మీలో ఉండే పరమాత్ముడికి శతసహస్ర కోటి వందనాలు అర్పిస్తూ, భరద్వాజ్ మాస్టర్కి, సాయిబాబాకి, వెంకటేశ్వర స్వామి వారికి అంజలి ఘటిస్తూ, అవకాశం ఇచ్చిన వారికి మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకుంటూ నమస్కరిస్తూ సెలవు.